చిరంజీవి ప్రస్తుతం మల్లడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు, కానీ విశ్వంబర అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ప్రచారంలో ఉంది. దాంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 156వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించబోతుందని గత కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఈ మూవీ దర్శకుడు వశిష్ఠ త్రిషకు ఈ సినిమా కథను వినిపించగా ఈ ముద్దుగుమ్మకు కూడా ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చటంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో చిరు త్రిష కాంబోలో స్టాలిన్ అనే మూవీ రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే బోలాశంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టు పై మరింత ఫోకస్ పెట్టాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వశిష్ఠ రెండో సినిమాను ఏకంగా చిరుతో చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే మరిన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్నాడని తెలుస్తుంది. బాహుబలి సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న రానా టాలీవుడ్ లో బాహుబలి తర్వాత విలన్ పాత్రకి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది రానాకి. ఈ సినిమాలో రానా విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో రానా పాత్రకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటకొచ్చాయి. రానా విలనిజం ఓ రేంజ్ లో ఉండబోతున్నట్టు సమాచారం. సినిమాలో రానా ఒక రాక్షసుడిలా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇకపోతే చిరంజీవి సినిమా కోసం వశిష్ఠ సోషియో ఫ్యాంటసీ స్టోరీని రెడీ చేశాడు. ఇప్పటి వరకు ఎవరు చూడని ఒక కొత్త లోకాన్ని ఈ సినిమా కోసం తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లోకంలో రాక్షస రాజు లాంటి రోల్లో రానా కనబడబోతున్నాడు. రానా కిటప్ కూడా ఈ మూవీలో హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో డిజైన్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఒకవేళ కనుక ఇటువంటి పాత్రను రానా నిజంగా చేస్తున్నట్టయితే ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీతో చిరంజీవిని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు వశిష్ఠ. ఇదిలా ఉంటే గతంలో ఈ ప్రాజెక్ట్ కి జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ గా ఉండబోతుందని వార్తలు తెరపైకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకుడు వశిష్ఠ. తాజాగా ఓ మీడియాతో ఇంటరాక్ట్ అయిన వశిష్ఠ మెగాస్టార్ తో చేయబోయే ప్రాజెక్టు ఏ సినిమాకి సంబంధం లేదని, ఇది కంప్లీట్ గా ఫ్రెష్ స్క్రిప్ట్ అని చెప్పారు. 100% సినిమా ఆయన స్టైల్లోనే ఉంటుంది. అదే సమయంలో నేను అనుకున్న జోనర్లో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. అలాంటి అవకాశం నాకు వచ్చింది. నాకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియాను ఆయనతో షేర్ చేసుకుంటే అది ఆయనకి బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది అంటూ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ఠ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.